కాయి కరివేపాకు 2 గుప్పిళ్ళు, తెల్లగడ్డ, శనగిత్తనాలు, వట్టిమిరపకాయ, ఈ కాకరకాయ పొట్టు ఇలా ఇట్లా జవురుకొని పైపై అంతా జవరేసుకొని చిన్నగా బాగా కటింగ్ చేసుకొని పై పొట్టు తీసి నీళ్ళలో అట్లా బాగా చిన్నగా అంతా బాగా కడిగి చిన్నగా కట్ చేసి వెల్లుల్లి, పల్లీలు, మిరపకాయలు కూడా పొడి చేసి మనం పక్కన పెట్టుకున్నాము. తర్వాత వీటిని నూనెలో వేయించు. ఈ విధంగా చిన్నగా తరుక్కోవాలి. చిన్నగా తరుక్కొని వేయించడానికి దానికి సరిపోయేంత నూనె వేయాలి. చూడండి, ఇది చాలా బాగా ఏడెక్కినట్టుంది. మనము ఇప్పుడు సగము కాకరకాయ వేసుకుందాము. నూనె బాగా వేడెక్కింది. తొందరగా మనం చేసే రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనము పక్కకు తీసుకొని వేయాలి. ఇవి మనము జాగ్రత్తగా నూనె ఎగరకోకుండా నిదానంగా వేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది మాడిపోకుండా ఎక్కువ జాగ్రత్త చూసుకోవాలి. కాకరకాయ అయిపోయినాయి. నీట్గా తీసేసుకొని పచ్చి కరివేపాకు ఇందులో వేసుకున్నాము. కరివేపాకు కరకరాగా బాగా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఇలాగా వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగా కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడు కాకరకాయ బాగా పిసకాలి, నలపాలి, పొడి చేయాలి. ఇట్లా కరివేపాకు నలపాలి, ఇట్లా పొడి చేయాలి. బాగా పొడి చేసి ఇలాగా అన్ని బాగా కలపాలి. పసుపు కొద్దిగా దీనికి తగినంత వేసుకోవాలి. ఇలా సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి. ఇలా అలా కారం పొడి దీనికి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇలా రెడీ అయ్యిందండి కారం పొడి. కాకరకాయ కారం పొడి మా ఆయన బాగా చేశాడు. బాగా సూపర్గా ఉంది. బాగా తినాలి. సూపర్గా అదిరిపోయింది. మా బాబాయ్ కాకరకాయ కారం పొడి బాగా చేశాడు. బాగా ఉంది. షుగర్ వాళ్ళు బాగా తినచ్చు.